ఓకేనా? ఫిబ్రవరి 1వ తారీఖున ప్రకటించిన కేంద్ర బడ్జెట్ గురించి మన రాష్ట్రానికి సంబంధించిన కూటమి ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరిగింది, చాలా మంచి బడ్జెట్ అని చెప్పడం జరిగింది. మరి ఎలా మేలు బడ్జెట్ అనేది, అందులో ఒక్క ఐటెం కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది కేటాయించామని చెప్పడం అనేది జరగలేదు. కానీ తీవ్ర అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది మాత్రం వాస్తవం. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం గురించి గతంలో మనందరికీ తెలిసిన విషయమే. దీని ఎత్తు 45.75 మీటర్లు, అంటే 150 అడుగులు ఉండాలి అని చెప్పి 2007-8 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీని ఎత్తు అప్పుడే నిర్ణయం చేయటం జరిగింది. 150 అడుగులు మినిమం పోలవరం డ్యామ్ ఎత్తు ఉంటే అందులో దాదాపు 194 టీఎంసీలు స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 194 టీఎంసీ దాని కెపాసిటీ. సో 194 టీఎంసీలు ఉంటే దాని ద్వారా అటు ఉత్తరాంధ్రకి మంచినీళ్లు కానీ ఇటు రాయలసీమకి తీసుకువెళ్ళడానికి నీళ్లు కానీ సరిపోతాయని చెప్పి ఆ రోజు దాన్ని డిజైన్ చేసేటప్పుడే ఈ యొక్క 194 అడుగులు 150 మీటర్లు, ఇది కరెక్ట్గా మనం 194 టీఎంసీలు 150 అడుగులు. సో దీన్ని డిజైన్ చేయటం జరిగింది. కానీ నిన్న ప్రకటించిన బడ్జెట్లో దీని ఎత్తు తగ్గిస్తూ 41.75 మీటర్లు, అంటే దాదాపు 135 ఫీట్కి, అంటే 135 అడుగులకే కుదించటం జరిగింది. దీనివల్ల ఏమి నష్టం జరుగుతుందంటే ఇది కేవలం ఒక బ్యాలెన్స్ రిజర్వాయర్ గానే మిగిలిపోయే కార్యక్రమం తప్ప దీనివల్ల కాలువలకు కూడా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే పోలవరం రైట్ బ్రాంచ్ కెనాలు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాలు కూడా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు.